సార్ బీహార్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సార్. హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ కి వచ్చిన ఒక అమ్మాయిని అంబులెన్స్ లోనే చేశారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. బీహార్ లో ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు పొలిటికల్ హీట్ కూడా ఇది పెంచుతోంది. అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి జేడీయూ ప్రభుత్వం పైన. అసలు ఏం జరిగింది ఇష్యూలో? మరి దేశంలో కూడా అంటే రేట్లు పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? బీహార్ లో ఒక అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకునింది. అది మొన్న 24th జరిగింది. ఇది బీహార్ లో ఉండే గయా జిల్లాలో బోధ్ గయా అంటారు. ఆ బోధ్ గయా టౌన్ లో జరిగింది. బీహార్ మిలిటరీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఒక హోమ్ గార్డులు, మహిళా హోమ్ గార్డులకు సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అందులో కొన్ని ఫిజికల్ టెస్టులు పెడతారు కాబట్టి ఆ టెస్టులు పెట్టారు. ఆ టెస్టులు చేస్తున్నప్పుడు, రన్నింగ్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి స్పృహతప్పు పడిపోయింది. దాంతో అక్కడ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని చెప్పి ముందుగానే అంబులెన్స్లు రెడీగా పెట్టారు. సో ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని అంబులెన్స్ లోకి తీసుకెళ్లి అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. సో డ్రైవరు, ఒక టెక్నీషియన్ దాంట్లో ఉన్నాడు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ మధ్యలో ఎక్కడో ఆపేశారు. ఆ అమ్మాయిని ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకెళ్తే, హాస్పిటల్కి వెళ్ళగానే అమ్మాయి ఏం చెప్పిందంటే, నన్ను ఇలాగ అంబులెన్స్ లో చేశారు, నాకు మొదట్లో స్పృహ లేదు, తర్వాత వాళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు కొద్దిగా స్పృహ వచ్చింది. సో నన్ను 3 నుంచి 4 చేసినట్టుగా నాకు అర్థమవుతుంది, కంప్లీట్ స్పృహలో లేను నేను అని ఆమె చెప్పింది. అంటే అక్కడకు లోపలికి వెళ్ళినాక కూడా, అంబులెన్స్లోకి వెళ్ళినాక కూడా మత్తు మంది ఏమైనా ఇచ్చారా అన్న డౌట్ కూడా ఉంది. ఏదేమైనా ఈమె చెప్పగానే ఎస్పీ ఆశీష్ భారతి స్పీడ్ గా స్పందించి దీని మీద ఇమీడియట్ గా సిట్ వేశారు. సో అట్లాగే దీనికి సంబంధించి ఈమెకి మెడికల్ ఎగ్జామ్ చేశారు. ఆమె చెప్తున్న రేప్ అనేది మెడికల్ ఎగ్జామ్ లో కూడా కన్ఫర్మ్ అయింది. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా మెటీరియల్ అంతా పంపించారు. దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో పారిపోయిన ఇద్దరిని, అంటే డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. స్పీడ్గా అయితే స్పందించినట్టుగానే పోలీసులు మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు, ముఖ్యంగా ఆయన ఆశీష్ భారత్ ఏం చెప్తున్నారంటే, మేము స్పీడ్గా ఛార్జ్ షీట్ కూడా రెడీ చేసి ఫాస్ట్ ట్రాక్ లో వీళ్ళకి శిక్షలు పడేట్టుగా చేస్తామని ఆయన చెప్తున్నాడు. ఇది పట్టపగలు పోలీస్ గ్రౌండ్స్ లోనే ఇలా జరిగిందంటే ఇంకా మామూలు చోట్ల పరిస్థితి ఏంటి? అది కూడా అంబులెన్స్ లో ఎవరు కూడా ఊహించరు. అంబులెన్స్ అంటేనే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేదానికి తీసుకెళ్లే వెహికల్. అలాంటి దాంట్లో అది కూడా ఒక స్పృహ లేని అమ్మాయి, పైగా వాళ్ళు ఆ అంబులెన్స్ అనేది పోలీస్ మిలిటరీ దీంట్లో గ్రౌండ్ లో ఉంది అంటే వాళ్ళకి తెలుసు మనం ఏదైనా చేస్తే ఈజీగా పట్టుబడిపోతామని తెలిసి కూడా ఇంత డేరింగ్ గా చేయడం అంటే ఏ స్థాయికి వాళ్ళు దిగజారనేది మనకు అర్థమవుతుంది. దీని మీద ఆల్రెడీ తేజస్వి యాదవ్ ఆర్జేడీ నేత సీరియస్ గా స్పందించారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఆయన సీరియస్ గా విమర్శించారు. అట్లాగే లోక్ జనశక్తి నేత చిరాగ్ పాస్వాన్ కూడా దీని మీద స్పందించారు. ఎందుకంటే ఎలక్షన్లు క్యాంపెయిన్లు అవన్నీ జరుగుతున్నాయి. అక్టోబర్, నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ, స్టేట్ ఎలక్షన్లు. అందువల్ల ఈ ఇష్యూ ఇప్పుడు అక్కడ స్టేట్ వైడ్ గా ఇదైంది. దీంతో పాటు అంబులెన్స్ లో ఇలాగా రేపు అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. అందుకని దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మన దేశంలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఏ స్టేట్స్ లో ఎక్కువ జరుగుతున్నాయి, ప్రపంచంలో మన దేశం ఏ ర్యాంక్ లో ఉంది, రేపులకు సంబంధించి మన దేశం చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ విషయాలు మనం కొద్దిగా బ్రీఫ్ గా చూద్దాం. యాక్చువల్ గా బీహార్ లో నిజానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే జరుగుతున్నాయి. ఎక్కువగా మన దేశంలో జరిగే టాప్ 5 స్టేట్స్ తీసుకుంటే రాజస్థాన్, అంటే మొత్తంగా మన దేశంలో సంవత్సరానికి 31,516 2022లో, ఇది అటు ఇటుగా ఏదేమైనా యావరేజ్ లో 30 నుంచి 32,000 మధ్య పర్ ఇయర్ జరుగుతుంటాయి. అంటే పర్ డేకి లెక్కేసుకుంటే 86 పర్ డేకి జరుగుతుంటాయి. గంటకి చెప్పాలంటే 3.6 పర్ అవర్ ఇండియాలో ఉన్నాయన్నమాట. అనేది 4th లార్జెస్ట్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ స్త్రీల మీద జరిగే నేరాల్లో అనేది 4వది. సో 1,00,000 మందికి 4.9
పర్ ల్యాక్ అన్నమాట ఇండియా అది రేటింగు. నేను వరల్డ్ వైడ్ డేటా తర్వాత చెప్తాను. సో ఈ నేపథ్యంలో తీసుకుంటే రాజస్థాన్ హైయెస్ట్ ఉంది. 5,398 కేసెస్ 2022లో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రాజస్థాన్ ఇది హైయెస్ట్ రేట్ అన్నమాట. మామూలుగా నేషనల్ యావరేజ్ 4.9 పర్ ల్యాక్ ఉంటే ఇక్కడ రాజస్థాన్ లో 15.9 పర్ ల్యాక్ ఉందన్నమాట. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది 3,690, మధ్యప్రదేశ్ ఉంది 3,029, మహారాష్ట్ర 2,500, హర్యానా 2,000, బీహార్ మాత్రం 1,255. బీహార్ రేటింగ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది, 1.3 ఉంది అనమాట పర్ ల్యాక్ కి. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మనకి కన్విక్షన్ రేట్ తీసుకుంటే 28% మాత్రమే ఉంది. అంటే నిజానికి ఈ సంఖ్య కంటే కూడా డబుల్ ఉంటుంది అనేది చాలా మంది దీని మీద సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు. 30,000 కాదు, కనీసం 60,000 కంటే ఎక్కువ ఉంటాయనేది. సో అంటే అవన్నీ కూడా మన దేశంలో ఏంటంటే ఇప్పటికి కూడా జరిగినప్పుడు చాలా కుటుంబాలు పరువు పోతాయని చెప్పి బయటికి చెప్పకుండా సైలెంట్ గా ఉండటం జరుగుతుంది. రెండవది ఏంటంటే డేటా ప్రకారం 97% తెలిసిన వాళ్ళే చేస్తారు. ఓన్లీ 3 మాత్రమే బయట వ్యక్తులు చేసేది. మనకు మీడియాలో కానీ ఇవన్నీ చూస్తే ప్రతి మగవాడు కాబోయే రేపిస్ట్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. కానీ యాక్చువల్ గా డేటా ప్రకారం కేవలం 3% మాత్రమే, 3-4% మాత్రమే అపరిచితులు చేస్తారు. మిగతా 96 నుంచి 97% తెలిసిన వాళ్ళే. అంటే ఇంట్లో ఉండే మేనమామలు కావచ్చు, లేకపోతే బాబాయిలు కావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్స్ కావచ్చు, ఇలాగా బంధువులు కావచ్చు, ఇలాగ తెలిసిన వాళ్ళే 97% చేస్తున్నారు. సో ఇక వరల్డ్ వైడ్ గా తీసుకుంటే మన ర్యాంక్ 94th ర్యాంక్ వరల్డ్ లో. అంటే మనకంటే 93 దేశాలలో రేపు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బోట్స్వానా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువ జరుగుతున్నాయి. బోట్స్వానాలో 92 పర్ ల్యాక్ అన్నమాట. లెసోతోలో 82%, సౌత్ ఆఫ్రికాలో 70 పర్ ల్యాక్, బెర్ముడాలో 70 పర్ ల్యాక్, స్వీడన్ లో 67 పర్ ల్యాక్, సూరినామ్ లో 45 పర్ ల్యాక్ అన్నమాట. అమెరికాలో కూడా 1.8 పర్ ల్యాక్ అన్నమాట. అమెరికా కూడా 13th ప్లేస్ లో ఉంది. అమెరికాలో కూడా విపరీతంగా రేపులు ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. సో వరల్డ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఇండియాలో మన పాపులేషన్ కి ఇది తక్కువ కావచ్చు, కానీ కన్విక్షన్ రేట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అంటే 28% కన్విక్షన్ రేట్ ఉంది. నిజానికి మనకి కొత్త చట్టం బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చాప్టర్ 5 అనేది కేవలం దీనికోసం, అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీదనే చాప్టర్ 5 అనేది చెప్పారు. రిగరస్ గా చట్టాలని మన వాళ్ళు పెట్టారు. ముఖ్యంగా ఇంతకుముందు ఐపీసీ 375, 376 గురించి డిస్కస్ చేస్తే బిఎన్ఎస్ లో 63 నుంచి 67 వరకు కూడా సెక్షన్లు మీద గురించి చెప్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు మరణశిక్ష ఉండేది కాదు, బిఎన్ఎస్ లో మరణశిక్ష వరకు కూడా తీసుకెళ్లారు. అంటే కొన్ని అతి దారుణమైన కేసుల్లో మరణశిక్ష ఉంటుంది. మినిమం 20 ఏళ్ళు శిక్ష కూడా పెట్టారు. అట్లాగే పోక్సో కేసు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్, దీని మీద కూడా పోక్సోలో కూడా 20 ఏళ్ళు మినిమం ఉంది, లైఫ్ వరకు ఉంది. కొన్ని కేసుల్లో, ఎక్స్ట్రీమ్ కేసుల్లో మరణశిక్ష కూడా పడే విధంగా ఉంది. ఆ విధంగా రిగరస్ గా చేసినప్పటికీ కూడా ట్రయల్ వరకు వెళ్ళడం ఒక ప్రాబ్లం అయితే, సాక్ష్యాల్ని, ఎవిడెన్సెస్ ని కోర్టులో ప్రూవ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్ గా ఉందన్నమాట. అందుకని మన కన్విక్షన్ రేటు 28% ఉంది కాబట్టి శాతం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే శిక్షలు పడదు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేది మేజర్ ప్రశ్న. అది వెహికల్ లోపల జరిగింది, ఈ అమ్మాయి మాత్రం చెప్పింది, ప్రత్యక్ష సాక్షులు లేరు, వాళ్ళు మేము చేయలేదంటారు. కాకపోతే మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు గట్టిగా ప్రూవ్ చేయాల్సింది పోలీసులు దాన్ని చాలా స్ట్రాంగ్ గా చేయాలి. బట్ ఏమవుతుందంటే మన దేశంలో విక్టిమ్స్ వీక్ గా ఉన్నప్పుడు పర్పెట్రేటర్స్ ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు పోలీస్ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. బలమైన అడ్వకేట్స్ పెట్టుకుంటారు. సో తర్వాత ఈ విక్టిమ్స్ ను కూడా బెదిరిస్తారు. ఏదో ఒక రకంగా బెదిరించడం, ప్రలోభాలకి గురి చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది రెండోది ఏంటంటే కేసులు ఏండ్ల తరబడి జరుగుతుంటాయి.
మామూలుగానే 5 కోట్ల కేసులు ఇండియాలో పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనేక కారణాల వల్ల కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడడం అనేది ఓన్లీ 28% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉందన్నమాట. అందుకనే పెరుగుతున్నట్టుగా మనకు అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.